హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో నేను న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, తెలిసిందే కదా. సో మీరు అందరి సపోర్ట్ కూడా నాకు చాలా బాగా అవసరం. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది కదా, మీకు లైక్ అర్థమవుతుందా నేను చెప్పేది లేదా అని. దాన్ని బట్టి నేను ఇంప్రూవ్ చేసుకుంటా. ఇప్పుడు మనం ఎంఎస్ ఎక్సెల్లో డిఫైన్ నేమ్ గురించి తెలుసుకుందాం. ఇవాళ క్లాస్లో ఎంఎస్ ఎక్సెల్లో డిఫైన్ నేమ్ అంటే ఏంది, డిఫైన్ నేమ్ వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయో తెలుసుకుందాం, ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. సో ముందుగా డిఫైన్ నేమ్ అంటే సపోజ్ నేను చూపిస్తే ఇక్కడ మీకు ఈ విధంగా సమ్ ఇస్తారు కదా, సమ్ దీని యొక్క రేంజ్ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత బ్రాకెట్లో ఎంటర్. సో ఇక్కడ మనం ఫార్ములా ఇచ్చాం కదా, ఇక్కడ ఫార్ములా బార్లో D4 to I4 ఇవన్నీ కూడా రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఈ విధంగా రేంజ్ అనేది మాటికి సెలెక్ట్ చేసుకోవడం కన్నా దీని రేంజ్కి ఒక నేమ్ డిఫైన్ చేస్తే ఎలా ఉంటుంది, డిఫైన్ నేమ్ యూజ్ చేసి ఈ విధంగా నేమ్ని ఎలా డిఫైన్ చేయాలో ఇవాళ క్లాస్లో చెప్తాను. ఇవి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ప్రజెంట్ ఇది రిమూవ్ చేస్తున్నా. ఇప్పుడు ఈసారి రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిఫైన్ నేమ్ మనకు ఆటోమేటిక్గా నేమ్ అనేది తీసుకున్నది. ఇక్కడ కృష్ణ ఉంది కాబట్టి కృష్ణ తీసుకుంది. ఇక్కడ రిఫరెన్స్ ఈ విధంగా మనం రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత నేమ్ అనేది తీసుకున్న తర్వాత ఓకే అంటే దీనికి నేమ్ అనేది అలౌట్ అయింది. ఇక్కడ మీకు చూపిస్తుంది, ఇక్కడ నేమ్ బాక్స్లో కృష్ణ అని డిఫైన్ నేమ్. దీనికి కాలేదు, దీనికి ఈ విధంగా మళ్ళీ డిఫైన్ నేమ్ ఇక సురేష్ ఓకే అంతే. ఈ రేంజ్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుని అంటే క్రైటీరియా సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా డిఫైన్ నేమ్ ఇవ్వచ్చు. డిఫైన్ నేమ్ ఓకే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇది రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి. ఈ విధంగా చేసేసుకొని డిఫైన్ నేమ్ ఓకే. ఈ విధంగా చేసిన తర్వాత టోటల్ కావాలి అంటే ఈక్వల్ టు సమ్ కదా, సమ్. ఇక నేమ్ ఏంది కృష్ణ కేఆర్, ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కింద చూసారా. మీ కీబోర్డ్లో ట్యాబ్ అవుతుంది, బ్రాకెట్ ఎంటర్, టోటల్ రావడం జరిగింది. ఇక్కడ తర్వాత సమ్ బ్రాకెట్ ఓపెన్ సురేష్ ట్యాబ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఈ విధంగా టోటల్ రావడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు రమేష్ బాబులో నేను వేరే శ్రీను అని ఇచ్చు ఈ నేమ్ డిఫైన్ ద్వారా. సో ఈ శ్రీను యొక్క టోటల్ ఇక్కడ వచ్చింది, ఎందుకంటే నేను ఇక్కడ ఆల్రెడీ నేమ్ డిఫైన్ చేసి ఉన్నాను వచ్చిండు. సపోజ్ రమేష్ రావాలంటే ఈ విధంగా రమేష్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ఈక్వల్ టు సమ్. ఇక్కడ శ్రీను బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఖాళీ టోటల్ యావరేజ్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఏవిఆర్ యావరేజ్ కృష్ణ ఎంటర్. కృష్ణ యొక్క యావరేజ్ వచ్చేసి 77.17%. ఇంకో సురేష్ యావరేజ్ ఈ విధంగా యావరేజ్ ఈక్వల్ టు యావరేజ్ ఈ విధంగా చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క నేమ్ ఇస్తే సరిపోతుంది. వాళ్ళ క్రైటీరియా రేంజ్ ఇవన్నీ మార్క్స్ సెలెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఈ విధంగా ఇచ్చేయచ్చు. కానీ టోటలే కాదు, మీకు టోటల్ యావరేజ్ కౌంట్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ కౌంట్ చేస్తున్నా COUNT కౌంట్ చేసుకొని ఇచ్చేసుకోవచ్చు. ఈ విధంగా నేమ్ ఇచ్చేసి ఎంటర్. సో సార్ టోటల్ 6 వచ్చాయి. 6 అంటే టోటల్ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 6 వచ్చాయి. ఇక్కడ మళ్ళీ కౌంట్ సురేష్
ఈ విధంగా 6 ఎందుకంటే ఇవి అన్ని సబ్జెక్ట్స్ కూడా 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 6 రావడం జరిగింది కౌంటు. మళ్ళా ఇక్కడ రమేష్ ఉంది కదా, ఈ రమేష్లో మ్యాక్సిమం నెంబర్ రావాలి అంటే మ్యాక్స్. ఈ విధంగా ఇచ్చేసి బ్రాకెట్ ఓపెన్, రమేష్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. రమేష్లో మ్యాక్సిమం నెంబర్ వచ్చేసి 88. అలాగే మినిమంలో శ్రీను మినిమం నెంబర్ ఎంత, ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మినిమం నెంబర్ వచ్చేసి 58, శ్రీను మినిమం నెంబర్ వచ్చేసి 58. సో ఇప్పుడు ఈ ఫార్ములాస్ నేమ్ డిఫైన్ ద్వారా ఎంటర్ చేసాం. సో ఈ ఫార్ములాస్ని సపోజ్ ఎడిట్ చేసుకోవాలన్నా ఇక్కడ ఫార్ములా ట్యాబ్లో డిఫైన్ నేమ్లో నేమ్ మేనేజర్ ఉంది కదా, దీనికి షార్ట్ కట్కి వచ్చేసి Ctrl F3 క్లిక్ చేసి మీకు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ ఇక్కడ పైన ఉంది. ఇంకా కొత్తగా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ బటన్ ఉంది కదా, ఇక్కడ న్యూ కొత్తగా కావాలంటే న్యూ. ఈ ఉన్నదాన్ని ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ మార్చుకోవచ్చు. ఇవన్నిటిని రిమూవ్ చేసేయాలి, డిలీట్. సపోజ్ ఈ శ్రీను ఎడిట్ చేసుకుందాం. సో ఈ విధంగా ఈ రిఫరెన్స్ అనేది తీసేసి మనం వేరొక రిఫరెన్స్ ఈ విధంగా ఇవ్వాలి. ఇచ్చి ఓకే శ్రీను ఓకే. ఇప్పుడు శ్రీను టైప్ చేద్దాం. శ్రీను టోటల్ యొక్క చేంజ్ మార్పు జరిగింది. ఈక్వల్ టు సమ్ శ్రీను, ఎంటర్. టోటల్ 348 రావడం జరిగింది. దీన్ని ఈ విధంగా మార్చుకోవచ్చు. నేమ్ డిఫైన్ నేమ్ ఈ విధంగా యూజ్ చేసుకొని మన ఫార్ములాని కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. ఈ డాటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎక్సెల్ మీద గ్రిప్ రావాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ క్లాస్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.